మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలలో ఈ రోజున భీష్ముని గురించి, ఈ 9వ పాత్ర అయిన భీష్ముని గురించి తెలుసుకుందాం. మహానుభావుడైనటువంటి భీష్ముడు కురువంశపు మహారాజు అయిన శంతనుని కుమారుడు. ఇతని తల్లి పేరు గంగాదేవి. ఇతడు అష్టవసువులలో 9వ వాడు. వసువులు ఆయన్ని ద్యౌ అని పిలిచాడు. ప్రఫాసుడు అని కూడా అంటారు ఈ వసువుని. అష్టవసువుల్లో ఆఖరి వసువైన ప్రఫాసుడు అనమాట. ఆయన్నే ద్యౌ అని కూడా అంటారు. ఈయన వశిష్ఠ మహర్షి విధించిన శాపం కారణంగా భీష్ముని రూపంలో అవతరించాడు. వశిష్ఠుని దగ్గర కామధేను యొక్క సంతానమైనటు నందిని అనే ఆవు ఉండేది. అది కూడా కామధేనువులాగానే చక్కగా కోరికలన్నిటినీ ఈడేర్చుతూ ఉండేది. దానిని అష్టవసువులు పైన వెళుతూ ఆ ఆవుని దొంగిలించాలి అనే భావం ఈ ప్రఫాసుడనే దేవు అనే ఆఖరి వసువుకి వచ్చింది. దానితో వసువులందరూ తిరస్కరించకుండా మౌనంగా ఉండటం చేత వాళ్ళందరూ దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించడం చేత ముఖ్య కారకుడు ఈయన అవటం వలన ఈయనకి శాపం ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఆ శాపాన్ని అనుభవించారు. వాళ్ళే గంగాదేవికి పుత్రులుగా పుట్టి ఆ 7గురు గంగలో కలపబడి వాళ్ళ స్వస్వరూపాలను వెంటనే పొందుతారు. కానీ ఆఖరి వాడైనటువంటి ప్రఫాసుడు, అదే ద్యౌ అనేవాడు, ఈ శాపం అనుభవించడానికి భీష్ముడుగా అలా ఉండిపోతాడు అన్నమాట. ఇతడు చిన్నప్పుడే సాంగోపాంగంగా అంటే సమస్తము అన్ని రకాలుగా క్షుణ్ణంగా వేద విద్యను అభ్యసించాడు. అస్త్ర విద్యను కూడా పొందాడు, నేర్చుకున్నాడు అన్నమాట. అలాగే ఈ విద్యను అభ్యసించే కాలంలో ఇతడు తన బాణప్రయోగం చేత గంగా ప్రవాహాన్ని కూడా నిరోధించగలిగాడు. చిన్ననాట ఇతనిని అందరూ దేవవ్రతుడు అని పిలిచేవారు. అంటే అసలు పేరు దేవవ్రతుడు అన్నమాట. పుట్టినప్పటి పేరు దేవవ్రతుడు. ఒకనాడు శంతన మహారాజు వనంలో తిరుగాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అందాల రాశి అయినటువంటి ఒక కన్య మీద ఈ శంతన మహారాజు దృష్టి పడింది. ఆమె దాశరాజు కుమార్తె. ఆమె పేరు సత్యవతి. మహారాజు ఆమెను మోహించాడన్నమాట. ఆమెను పెండ్లాడాలి అనుకున్నాడు. నిజానికి సత్యవతి కూడా ఒక రాజు కూతురే. విధివశాం చేత ఆమె దాశరాజు గృహంలో పెరిగింది. అంటే చేపలను పట్టే వారి నాయకుడి ఇంట్లో పెరిగింది. ఆమెను తనకు ఇచ్చి పెండ్లి చేయమని మహారాజు దాశరాజును కోరాడు. ఆమెకు పుట్టిన బిడ్డకే రాజ్యాధికారం అప్పగించడానికి సమ్మతిస్తే తమ కుమార్తెను ఇస్తానని దాశరాజు బదులు చెప్పాడు శంతన మహారాజుకి. మహారాజు అతని సంకల్పాన్ని సమ్మతించలేకపోయాడు. అలాగే ఆ కన్యను మరువలేకపోయాడు. ఆమెను పొందలేకపోవటం కారణంగా కలిగిన దిగులుతో అతడు ఉదాసీనంగా ఉంటున్నాడు. అతని ఉదాసీనతకు కారణం తెలుసుకున్నాడు దేవవ్రతుడు, అంటే ఆయన కుమారుడైనటువంటి దేవవ్రతుడు. తానే స్వయంగా దాశరాజు చెంతకు వెళ్ళాడు. తన తండ్రి అయినటువంటి శంతన మహారాజుకి సత్యవతిని ఇచ్చి వివాహం చేయమని అర్థించాడు. అయితే దాశరాజు విధించిన నిబంధనపై తన సమ్మతిని తెలిపాడు. అందరి సమక్షం ముందు ఆ సత్యవతి కడుపున పుట్టినవాడే తనకు మహారాజు కాగలడని కూడా శపథం చేశాడు. అయినా దాశరాజుకి తృప్తి కలగల. ఎందుకని? దేవవ్రతుడు చేసిన శపథం సరైందైనా మరి భావి కాలంలో అంటే భవిష్యత్తులో దేవవ్రతుడికి పుట్టిన బిడ్డలు రాజ్యం కావాలని కోరరు అనేది ఎక్కడుంది? వాళ్ళు కోరితే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తన
కూతురికి పుట్టిన బిడ్డలకు ఉండదు కదా అని ఒక సందేహం దాశరాజుకి వచ్చింది. అప్పుడు బుద్ధిమంతుడైనటువంటి దేవవ్రతుడు అతని సందేహాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పటికప్పుడు అతడు అక్కడే దాశరాజా నేను పెండ్లే చేసుకోను అన్నాడు. ఆజీవన పర్యంతము బ్రహ్మచారిగానే ఉంటాను అన్నాడు. ఇంకా అంటే అంతటి కఠోర ప్రతిజ్ఞ చేశాడనమాట. అంటే భీష్మమైన ప్రతిజ్ఞ. అప్పటి నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలవటం ప్రారంభించారు. ఆ సమయంలో దేవతలు అతనిపై పుష్పవర్షం కురిపించారు. భీష్ముడు సత్యవతిని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించాడు. భీష్ముడు శంతనుడు ఈ కఠోర శపథం చేశాడు అని చెప్పి విని చాలా సంతసించాడు. అతడు తన కుమారునికి స్వేచ్ఛా మరణాన్ని వరంగా ఇచ్చాడు. అందుచేతనే భీష్ముడు ఆఖరిలో అంపసైపోయిన మళ్ళీ భీష్మ ఏకాదశి అంటాం మనం. ఆ ఏకాదశి వచ్చేదాకా అలాగే పరుండి ఆ ఏకాదశి రోజున తాను అంపసైపోయించి ప్రాణాలు విడిచాడు ఉండే. అంటే ఇచ్ఛామరణం ఉంది కదా, అందుకని అప్పటిదాకా అన్ని బాణాలు గుచ్చుకుని నెత్తురంతా కారిపోయి ఉన్నా అలా ఉండిపోయి ఉన్నాడు. ఈ విధంగా భీష్ముడు తన జీవనం యొక్క ఆరంభ కాలంలోనే తన తండ్రి కోరికను సఫలం చేయడం కోసం లోకం ముందు అపూర్వము అలౌకికము, అంటే ఎవరు చేయలేరు లోకంలో. అలౌకికం అంటే ఈ లోకంలో ఎవరు చేయలేని పని అలౌకికం అంటాం కదా. అలౌకికమైనటువంటి త్యాగ ఆదర్శాన్ని నెలకొల్పాడు భీష్ముడు. అతని అనంతరం 2 పురుషాంతరాలు అంటే 2 తరాలు కాలం తరువాత ఏ రాజ్యం కోసం అతను జీవించి ఉండగానే అతని పుత్రపౌత్రాదుల నడుమ, అంటే ఆయన జీవించి ఉండగానే తన మనుమలైనటువంటి పాండవులు దుర్యోధనాదులు మరి యుద్ధం చేశారు కదా, ఏ రాజ్యం కోసమైనా ఏ రాజ్యానికి నేను పట్టాభిషిక్తుడు కాను, నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు, అదే రాజ్యం కోసం తన ముందే తన తర్వాత 2 తరాల వాళ్ళు మారణ హోమం చేశారన్నమాట. అంటే వాళ్ళేమో మారణ హోమం చేశారు రాజ్యం కోసం, ఈయనేమో అలాంటి రాజ్యాన్ని పరిత్యజించేశాడు చిన్నప్పుడే. ఏ కామిని కాంచనాల కోసం భీకర నరసంహార కాండలు సాగిపోయాయో, రాజ్యాలే అంతరించిపోయాయో ప్రపంచ చరిత్ర సాక్ష్యం చెబుతూ ఉందో వానినే ఆయన గడ్డి పరకలాగా భావించి పరిత్యజించాడు. అంటే ఆ అంతటి పరాకాష్ఠకు చేరిన ఒక విరక్త మహాపురుషుల్లాగా వ్యవహరించాడు అనమాట. ఆయన విరక్తి ఎంతవరకు వెళ్ళిందంటే పరాకాష్ఠకు చేరింది. అంతటి పరాకాష్ఠ కలిగిన విరక్తిలో అంత పరాకాష్ఠ కలిగిన వ్యక్తిని మనం బహుశా చాలా అరుదుగా చరిత్రలో చూస్తాం. అతని పితృభక్తి నిజంగా ప్రశంసనీయమైనదే, ఎంతయో ప్రశంసనీయమైనది. మరి చిన్నప్పుడే తన తండ్రి కోసం తాను వివాహం చేసుకోనని మరి భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు. మరి అట్లాంటి ఘట్టాలు చరిత్రలో చాలా అరుదు కదా. సత్యవతి కడుపున శంతనునకు 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు చిత్రాంగదుడు, రెండవవాడు విచిత్రవీరుడు. చిత్రాంగదుడు చిన్నవాడుగా ఉన్నప్పుడే శంతనుడు పరలోకగతుడయ్యాడు. అంటే పెద్ద అబ్బాయి చిన్నవాడుగా ఉండగానే వెళ్ళిపోయాడు తండ్రి. అప్పుడు చిత్రాంగదుడిని రాజుగా చేశారు. అంటే భీష్ముడు ఉన్నాడు కానీ చిత్రాంగదుడినే రాజుగా చేశారు. కానీ గంధర్వులతో పోరు చేస్తూ ఈ చిత్రాంగదుడు ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు అప్పటికి రెండవ కుమారుడైనటువంటి విచిత్ర వీరుడు ఇంకా చిన్నవాడే అయినా ఆయన్ని రాజుగా కూర్చోబెట్టి, చిన్నవాడు కాబట్టి పరిపాలనా భారాన్ని భీష్ముడు వహిస్తున్నాడు. కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఈ విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలనుకున్నాడు భీష్ముడు. సరే, కాశీరాజు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించారని విన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ కాశీరాజు కుమార్తెల్ని బలవంతంగా తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. 3 ప్రయాణమయ్యాడు. మరి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఆయనని
ఎదిరించారు. అయితే ఈయన ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. మరి అంటే లోకోత్తరమైనటువంటి పరాక్రమాన్ని, అస్త్ర విద్యా నైపుణ్యాన్ని లోకానికి తెలియజెప్పాడు అన్నమాట. తన యొక్క సామర్థ్యాన్ని తెలియజెప్పాడు. అందరూ రాజులు వస్తే వాళ్ళందరినీ ఒక్కడే ఉండి ఎదుర్కొని వాళ్ళందరినీ పరాజితులను చేసి ఆ ముగ్గురు కన్యల్ని ఇంటికి తీసుకొచ్చాడు విచిత్ర వీరుడికి కట్టబెట్టాలని. ఆ కన్యలలో అంబ అనేమి పెద్దది, అంబిక, అంబాలిక చిన్నవాళ్ళు. అంటే అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు సోదరి మణులు ఆ కాశీరాజు కుమార్తెలు అన్నమాట. ఈ పెద్దదైనటువంటి అంబ సాళ్వుడు అనే రాజుని ప్రేమించింది. ఆ విషయమును తెలుసుకున్నాడు భీష్ముడు. ఆమెను సాళ్వుని వద్దకు పంపాడు. మిగిలిన ఇరువురి తోడను విచిత్ర వీరునికి వివాహం చేశాడు. కానీ ఆ విచిత్ర వీరుడు అల్పాయుష్కుడు అయ్యాడు. అంటే క్షయవ్యాధితోటి కొద్దేళ్లలోనే గతించాడనమాట. సంతానమా లేదు. ఆ కారణంగా కురు వంశం అంతరించిపోయే ప్రమాదం ఎదురయ్యింది. మరి ఆ సమయంలో తలుచుకుంటే భీష్ముడు రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చు. ప్రజలు కూడా అందరూ తనకు అనుకూలంగానే ఉన్నారు, పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే. కానీ ఆయన ఏ ప్రభావానికి లోబడలేదన్నమాట. సత్యవతి తండ్రి అయినటువంటి దాసుదాసు దగ్గర ప్రమాణం చేశాడు కదా, పెండ్లే చేసుకోనని. కాబట్టి ఆ ప్రమాణాన్ని తప్పలేదు. అంటే పంచభూతాలైనా తమ ధర్మాలను తప్పుతాయేమో కానీ, చంద్రుడు తన శీతలత్వాన్ని విడనాడుతాడేమో కానీ, ధర్మరాజు తన స్వధర్మాన్ని విడనాడుతాడేమో కానీ, నేను మాత్రం నా సత్యవ్రత యజ్ఞాన్ని, అంటే ఆ సత్యవ్రతాన్ని పాటించటమే నేను చేస్తాను, కలలో కూడా దాన్ని విడిచిపెట్టను అని అన్నాడు. అంటే పాఠకులు చూసారా ఎంత ప్రతిజ్ఞాపాలనం అంటే అది. కాబట్టి ప్రతిజ్ఞాపాలనలో ఆయన ఎట్టి ప్రలోభాలకి లొంగకుండా తన ప్రతిజ్ఞను అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని వినియోగించకుండా ఆ ప్రతిజ్ఞ మీదే నిలబడ్డాడు. రేపు మిగతా భాగం తెలుసుకుందాం. స్వస్తి.